అంటే ఎన్టీఆర్‌తో మీ అనుబంధం అనేది ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు వ్యక్తిగత కార్యదర్శిగా ఆయనతో పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా మెయిన్ టీమ్‌లో ఉన్నారు. అంటే మీకు ఏమనిపిస్తుండేది? ఎందుకంటే ఆయన పని రాక్షసుడు అని ఇప్పటికీ అందరూ అంటుంటారు. ఎన్టీ రామారావు అర్ధరాత్రి 2 గంటలకి స్టార్ట్ అయ్యే పని మరుసటి రోజు సాయంత్రం 8 వరకు అవుతూనే ఉంటుంది ఆయన అని. ముందు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరమని కోరినప్పుడు నేను ఒప్పుకోలే. ఓకే. ఈ రాజకీయ గొడవలంతా మనకెందుకు, కొంచెం మన పని మనం చేసుకుందాము. హ్మ్. నాకు ఎందుకంటే దానిలో నాకు పెద్ద సరిపడదు. ఓకే. ఈ గందరగోళం తర్వాత ఈ ఈ కాంప్రమైజ్ అంతా సరిపడదు. ఒక్కసూటిగా మన పని మనం చేసుకోవడం దూరంగా ఉంటే నాకు అలవాటు. మీరు అన్నారే పని విషయంలో బహుశా ప్రభుత్వంలో అధికారిగా పనే కాదు, జీవితంలో అసలు ఒక వృత్తిలో కానీ, ఒక నటుడు గాను, కళాకారుడు గాను, మరొక కానీ అంతగా పని పట్ల నిబద్ధత క్రమశిక్షణ ఉన్న మనిషి ప్రపంచంలోనే చాలా అడుగుగా ఉంటారు. ఓకే. అంటే వెరీ కమిటెడ్. అసలు ఆయనకి రాత్రి పగలు లేకపోతే శనివారం ఆదివారం పండుగ రోజు అలాంటివి లేదు. నేను మొదటి 2 రోజులు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళేవాడిని, సాయంత్రం 7కో ఎందుకో ఆయనతో సెలవు తీసుకున్నాను. తర్వాత ఆఫీస్లో పని ఆఫీస్ చూసుకుని ఇంటికి వెళ్ళేవాడిని. ఓకే. రెండో రోజున ఎప్పుడో రేపు నేను బయలుదేరుతున్నాను, రేపు 7 గంటలకు వస్తాను నేను. ఆయన అలాగే జయప్రకాష్ గారు నవ్వుతూ ఆయన అన్నాడు, జయప్రకాష్ గారు మీరు వచ్చేసరికి మా పని సగం అయిపోయింది అన్నారు. ఓకే. అంటే కొంచెం ఎర్లీగా రమ్మని. ఆ మాట అనలా ఆయన. కానీ అంతే ఇండికేషన్. అంటే నేను వెంటనే ఇలా అయితే లాభం అయితే పొద్దున్నే వస్తాను ఎందుకు నిర్ణయం చేసుకున్నాను. ఆయన మాట అంటమే కాకుండా ఎన్టీ రామారావు గారు ఒక స్వచ్ఛమైనటువంటి స్ఫటికల్ లాంటి మనిషి. ఓకే. ఏ రోజుకు ఆ రోజు క్లీన్ స్లేట్. ఆయన మనసులో ఏ రకమైన కల్మషం ఉండదు. పొద్దున్న 4:30కి ఆయన మనసులో ఎవరు ప్రవేశిస్తే, ఏ భావాన్ని ప్రవేశం చేస్తే అది ఆ రోజు నిర్ణయం అయిపోతుంది. ఓకే. మంచి నిర్ణయం అయితే ఓకే, కొన్ని సందర్భాల్లో తొందరపాటు చేశారనుకోండి, నాకు మిగతా రోజంతా కూడా దాన్ని సరిదిద్దడానికి నా టైం పట్టేది. ఓకే. అరే రోజంతా సరిదిద్దడానికి టైం పట్టే బదులు నిర్ణయం చేసేటప్పుడు మనం ఉంటే మంచిది కదా. అవును, అప్పుడే చెప్పొచ్చు కదా మన సలహా ఏదైనా ఉంటే అని నాకు అర్థమయ్యి అక్కడి నుంచి 4:30కి వెళ్ళిపోయేవాడిని. ఆయన 2:30కే లేచేవారట. ఓకే. ఆయనకు వ్యాయామము ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకుని ఆయన 4:30 ఆయన ఆఫీస్కి వచ్చేవారు. ఆయన ఆఫీస్కి వచ్చి ఒక అరగంట గంట కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇద్దరం కలిసి డైనింగ్ రూమ్కి వెళ్ళేవాళ్ళం, ఇద్దరం కలిసి భోంచేసేవాళ్ళం. ఓకే. అది మా దినచర్య అనమాట. ఒక గొప్ప మనిషి ఆయన. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే